Hi friends, welcome back to my channel Learning English with Vishwa. So in this video we are going to talk about wood. Wood అనేది సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం ఫ్రెండ్స్. వుడ్ అనేది మీకు తెలుసు, యాజ్ యూ నో దట్ వీ హ్యావ్ రీసెంట్లీ స్టార్టెడ్ వుడ్ సిరీస్. వుడ్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. అంటే వుడ్ అనేది ఇంగ్లీష్ గ్రామర్లో ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో ఆ సిచ్యువేషన్స్ అన్నీ మనం తెలుసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది కదా. బట్ ఆల్ టైప్ అన్ని యూసేజ్లు అనేది ఒక వీడియోలో మనం చేయలేము, ఎందుకంటే చాలా యూసేజ్లు ఉన్నాయి వుడ్ అనేది మీకు తెలుసు. అందుకని మనము ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. దాంట్లో ఒక వీడియో అనేది అయిపోయింది. వీ హ్యావ్ కంప్లీటెడ్ వన్ వీడియో, అంటే వన్ యూసేజ్ ఆఫ్ వుడ్ అనేది వీ హ్యావ్ కంప్లీటెడ్, ఓకేనా, సో ఫార్. బట్ నౌ ద సెకండ్ యూసేజ్ ఆఫ్ వుడ్ ఇన్ దిస్ వీడియో వీ ఆర్ గోయింగ్ టు నో ద సెకండ్ యూసేజ్ ఆఫ్ వుడ్. సెకండ్ యూసేజ్ ఆఫ్ వుడ్లో ఈ వీడియో మనం తెలుసుకోబోతున్నాము. సో సెకండ్ యూసేజ్లో నేను చెప్పబోయేది ఏంటి అంటే ఈ వీడియోలో, సో చూడండి, repeated actions in the past. సో మీకు తెలిసే ఉండొచ్చు ఇది, బట్ నేను చాలా క్లారిటీగా చెప్తాను, వినండి. రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ అంటే ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే. సో యూజ్ టు ఉంది, యూజ్ టు బదులుగా వుడ్ కూడా యూజ్ చేయొచ్చు అని అంటారు అని చెప్తారు అందరూ. బట్ దెర్ ఇస్ ఎ సర్టెన్ లిమిట్, ఒక లిమిట్ ఉంది అని కూడా చెప్తారు. ఒక ఖచ్చితమైన డిఫరెన్స్ అనేది ఉంది రెండింటికి మధ్య వచ్చినప్పుడు అని చెప్తారు. అసలు ఏంటిది ఆ డిఫరెన్స్ ఏంటి, అసలు ఉందా లేదా డిఫరెన్స్ అనేది? సో ఎందుకు ఏ టైంలోనే ఈ వుడ్ అనేది యూజ్ చేయాలి, యూజ్ టు అనేది ఎందుకు యూజ్ చేస్తాము, వుడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఏదో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు యూజ్ టు అనేది యూజ్ చేయొచ్చు, వుడ్ అనేది యూజ్ చేయొచ్చు, అంటే ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా లేదా అనేది తెలుసుకుందాం, ఓకేనా. అసలు ఎలా యూజ్ చేస్తామని చెప్పేది అంటే నేను మీకు ఏం చెప్పాలి, వుడ్ చెప్పాలి అంటే రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, వుడ్ గురించి దాని గురించి చెప్పాలి అంటే నేను యూజ్ టు గురించి చెప్పాలి. ఓకే, యూజ్ టు గురించి చెప్పాలంటే నేను ఇంకో దాని గురించి కూడా చెప్పాలి, అదే ప్రెజెంట్ ఇండెఫినెట్. సో ప్రెజెంట్ ఇండెఫినెట్ అనేది ఎందుకు చెప్తున్నారు అంటే, ప్రెజెంట్ ఇండెఫినెట్ అనేది ఏంటిది ఫస్ట్ అర్థం చేసుకోండి. మనకు తెలుసు కదా, డైలీ జరిగేవి కదా, డైలీ జరిగేవి యూనివర్సల్ రూల్స్ గురించి చెప్తున్నప్పుడు ప్రెజెంట్ ఇండెఫినెట్ అంటే సింపుల్ ప్రెజెంట్ అనేది యూజ్ చేస్తామని తెలుసు అందరికీ కదా. హ్యాబిచువల్ యాక్షన్స్, ఓకేనా, హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పినప్పుడు సో డైలీ జరిగేది అంటే ఏంటి, ఇవాళ జరిగింది, రేపు జరిగింది, రేపు ఎల్లుండి కూడా జరుగుతుంది అంటే చెప్తాం కదా. షీ గోస్ టు స్కూల్ అంటాము, షీ గోస్ టు స్కూల్ డైలీ కదా. ఆమె రోజు స్కూల్కి వెళ్తుంది. సో అతను రోజు షాప్ ఓపెన్ చేస్తాడు, హీ ఓపెన్స్. సో లేదంటే హీ ఆల్వేస్ ఎల్లప్పుడు ఓపెన్ చేస్తాడు, హీ ఆల్వేస్ ఓపెన్స్ ది షాప్ కదా. లేదా షాప్ అనేది ఎల్లప్పుడూ ఓపెన్ చేసే ఉంటుంది, లేదంటే క్లోజ్ చేసి ఉంటుంది. ఆ షాప్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది. అతని షాప్ ఈజ్ ఆల్వేస్ క్లోజ్డ్, ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది. ఇది ప్యాసివ్ వాయిస్, మీకు అందరికి తెలిసిందే. ప్రెజెంట్ ఇండెఫినిట్ యొక్క ప్యాసివ్ వాయిస్ అంటే ఎప్పుడు జరిగేది అంటే ఏంటి, ఎప్పుడు జరిగేది అంటే రిపీట్ ఉంటుందా. నిన్న జరిగింది, ఇవాళ జరిగింది, రేపు కూడా జరిగింది. ఆమె స్కూల్కి వెళ్ళింది, నిన్న వెళ్ళింది, ఇవాళ వెళ్ళింది, రేపు వెళ్తుంది. అంటే రిపీట్ యాక్షన్స్ అని చెప్పొచ్చు కదా మనం. రిపీట్ యాక్షన్స్ ఇన్ ప్రెజెంట్ అని చెప్పొచ్చు కదా మనం. ప్రెజెంట్ ఇండెఫినిట్ని కూడా చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే డైలీ జరిగేవి అంటే అంతే కదా, నిన్న జరిగింది, ఇవాళ జరిగింది, రేపు జరిగింది. అంటే రిపీట్ యాక్షన్ ఇన్ ప్రెజెంట్ ఇండెఫినెట్లో ప్రెజెంట్ ఇండెఫినెట్ అని యూజ్ చేస్తాము. మళ్ళీ పాస్ట్లో ఆమె రోజు స్కూల్కి వెళ్తుంది అంటే షీ గోస్ టు స్కూల్ డైలీ అని చెప్పాము. అదే ఆమె వెళ్తూ ఉండేది, పాస్ట్లో ఆమె వెళ్తూ ఉండేది, ఇప్పుడు ఆమె స్కూల్కి వెళ్ళట్లేదు, కాలేజ్కి వెళ్తుంది. బట్ స్కూల్కి వెళ్తూ ఉండేది. ఇప్పుడు ఆమె ఎడ్యుకేషన్ అయిపోయింది, 10th అయిపోయింది, ఇప్పుడు కాలేజ్లో ఉంది. ఓకే, కాలేజ్ కూడా అయిపోయింది, ఇప్పుడు ఆమె జాబ్ చేస్తుంది, ఆమె ఆఫీస్కి వెళ్తుంది, స్కూల్కి వెళ్ళట్లేదు, కానీ వెళ్తూ ఉండేది కదా. అప్పుడు ఏం చెప్తారు, డైరెక్ట్గా చెప్తారా, షీ వెంట్ టు స్కూల్ అని చెప్తారా? షీ వెంట్ టు స్కూల్ అంటే వెళ్ళింది అంతే. ఎప్పుడు వెళ్ళింది? షీ వెంట్ టు స్కూల్ ఇన్ 2015 ఆర్ 2016లో వెళ్ళింది అని చెప్తారు. ఒక్కసారి కదా వెళ్ళింది, యాక్షన్ కంప్లీటెడ్, ఓకేనా. ఫినిష్ ఇట్ టైం
పాస్ట్ ఇండెఫినెట్ అంటే. బట్ పాస్ట్లో రిపీటెడ్ యాక్షన్స్. ఆమె వెళ్ళింది కదా స్కూల్కి వెళ్ళిందంటే ఒక్కరోజు వెళ్ళి స్కూల్ మొత్తం కంప్లీట్ చేయదు కదా ఆమె. 2016లో ఆమె 10th కంప్లీట్ అయింది అనుకుందాము. 2016 మొత్తము వెళ్తూనే ఉంది కదా. 2016లో ఒక్కరోజే వెళ్ళదు కదా. షీ వెంట్ టు స్కూల్ కదా. అంటే ఏంటి, ఆమె 16లో స్కూల్కి వెళ్ళింది, 15లో కూడా వెళ్ళింది. అంటే పాస్ట్లో ఇంకా వెళ్ళింది. అప్పుడు ఇలా పాస్ట్లో నిన్న ఉంటుంది, మొన్న ఉంటుంది, ఈరోజు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. పాస్ట్లో నేను చెప్పేది పాస్ట్లో 2016 గురించి చెప్తున్నాను, ఓకేనా. అంటే దాని అర్థం ఏంటి, ప్రెజెంట్లో ఎలాగో ఈరోజు రేపు ఎల్లుండి రిపీట్ యాక్షన్స్ ఇన్ ప్రెజెంట్లో ప్రెజెంట్ ఇండెఫినెట్ వాడుతున్నప్పుడు పాస్ట్లో రిపీట్ యాక్షన్స్ చెప్పినప్పుడు పాస్ట్ ఇండెఫినెట్ యూజ్ చేయం మనం. పాస్ట్ ఇండెఫినెట్ యూజ్ చేయలేము మనం, ఎందుకంటే కంప్లీటెడ్ యాక్షన్స్కి మాత్రమే పాస్ట్ ఇండెఫినెట్. ఎలాగో షీ వెంట్ టు స్కూల్, వెళ్ళింది అంతే. అది నిన్న అవ్వచ్చు, మొన్న అవ్వచ్చు, ఒక 10 సంవత్సరాల క్రితం కూడా అవ్వచ్చు. కానీ రిపీటెడ్గా అని చెప్పాల్సిన వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తాము, అందుకని యూజ్ టు అనేది తీసుకొచ్చారు వీళ్ళు. యూజ్ టు, ఓకేనా. అర్థమవుతుందా గైస్, యూజ్ టు అనేది ఇప్పుడు ఎందుకు వచ్చిందో అనేది. సో యూజ్ టు అనేది అందుకే తీసుకొచ్చారు. ఈ యూజ్ టు కూడా ఇప్పుడు చూడండి, యూజ్ టులో కూడా యూజ్ టు నేర్చుకుందాం, ఓకేనా. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే స్థితిని తెలియజేస్తుంది. స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంటుంది. స్టేట్ ఆఫ్ బీయింగ్లో అంటే నేను హైదరాబాద్లో ఉండేవాడిని అంటే నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి, ఐ యామ్ ఇన్ హైదరాబాద్ అంటాం. హైదరాబాద్ అంటే ప్రెజెంట్. అదే నేను పాస్ట్లో ఉన్నాను అనుకోండి, ఐ వాజ్ నిన్న ఉన్నాను అనుకోండి, లేదా ఒక 1 year బ్యాక్ ఉన్నాను అనుకోండి, ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. కదా. బట్ నేను హైదరాబాద్లో ఉండేవాడిని అంటే రిపీటెడ్ కదా. అంటే రిపీటెడ్గా నేను ఉండేవాడిని, ఒక్క రోజులే లేదు నేను నిన్న మాత్రమే లేదు, మొన్న కూడా ఉన్నాను, ఓకేనా. నేను 2016 నుంచి 2023 వరకు ఉన్నాను హైదరాబాద్లో. అంటే నేను ఉన్నాను కదా, ఒక్కసారి నేను లేను. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, ఓకే. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ 2023 అని చెప్పాను అనుకోండి, కరెక్టే, కాదనట్లేదు, పాస్ట్, ఓకేనా. బట్ నేను హైదరాబాద్లో ఉన్నాను, 2019 ఉన్నాను, 2020 ఉన్నాను, 23 ఉన్నాను, 22 ఉన్నాను, 21 ఉన్నాను. అంటే ఏంటి, రిపీటెడ్గా అంటే ఉండేవాడిని కదా. అప్పుడేం చెప్తాము, ఐ యూస్ టు బీ ఇన్ హైదరాబాద్. కదా. ఐ యూస్ టు బీ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో ఉండేవాడిని. అర్థమవుతుందా గైస్. ఇప్పుడు నేను ఒంటరిగా ఉండేవాడిని. ఒంటరిగా నేను ఒక్కరోజు లేను, ఐ వాజ్ అలోన్ అని చెప్పాను అనుకోండి, ఒంటరిగా ఉన్నాను అంతే, ఓకేనా. బట్ నేను ఉండేవాడిని, చాలా రోజులు ఉన్నాను, ఉన్న రోజులు నేను ఒంటరిగా ఉండేవాడిని. అప్పుడు ఏం చెప్తాము, ఐ యూస్డ్ టు బీ అలోన్. అర్థమవుతుందా గైస్. ఇది యూస్ టు, స్టేట్ ఆఫ్ బీయింగ్, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి స్టేట్ ఆఫ్ పొజిషన్, ఓకేనా గైస్. స్టేట్ ఆఫ్ పొజిషన్. ఇప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్ అంటే ఏంటిది, మాకు అంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మాకు వర్క్ ఉండేది. అంటే ఐ యూస్ టు హ్యావ్ వర్క్. అర్థమవుతుందా గైస్. ఐ యూస్ టు హ్యావ్ వర్క్ అంటే చెప్తారు కదా, ఈ సీజన్లో వర్క్ ఉంది, ఈ సీజన్లో వర్క్ ఉండేది, ఈ సీజన్లో వర్క్ లేదు, మాకు ఆ సీజన్లో వర్క్ ఉండేది అని చెప్తుంటారు కదా వర్క్ గురించి. అంటే వర్క్ అనేది ఉండేది అంటే కలిగి ఉండేవాళ్ళు వీళ్ళు. ఐ యూస్ టు హ్యావ్ వర్క్, నాకు వర్క్ ఉండేది, నేను హైదరాబాద్లో ఉన్నా. వెన్ వీ వర్ ఇన్ హైదరాబాద్ వీ యూస్ టు హ్యావ్ వర్క్, వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్, చాలా వర్క్ ఉండేది. ఇంకేం చెప్తాం, వీ యూస్ టు హ్యావ్ ప్రెజర్ ఉండేది ఎట్ ది వర్క్ దగ్గర ప్రెషర్ ఉండేది. ఎట్ ది ఆఫీస్, ఓకేనా. ఆఫీస్లో ప్రెషర్ ఉండేది. వీ యూస్ టు హ్యావ్ ప్రెషర్ ఎట్ ది ఆఫీస్. సో అర్థమవుతుందా గైస్. ఇది స్టేట్ ఆఫ్ పొజిషన్. ఇప్పుడు స్టేట్ ఆఫ్ యాక్షన్ ఏంటిది, స్టేట్ ఆఫ్ యాక్షన్. సో మేము
మేము మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం సమ్మర్లో. ప్రతి సమ్మర్లో మేము అమ్మమ్మ గారికి ఇంటికి వెళ్తుండేవాళ్ళము. అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు ఏం చెప్తామంటే వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ I used to go to my grandmother's house every summer. Okay na guys? So when I was a child, I used to go to my grandmother's house ఎవ్రీ సమ్మర్ మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తుండేవాడిని. రికార్డ్ అవుతుందా? అర్థమవుతుందా గైస్? యూస్ టు అనేది మీకు అర్థమైంది కదా. అంటే ఏంటి? వెళ్తూ ఉండేవాడిని. చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. రిపీటెడ్ యాక్షన్స్. నేను వెళ్ళాను అనుకోండి, ఐ వెంట్ టు మై గ్రాండ్ మదర్స్ హౌస్ అని చెప్తాం కదా. ఐ వెంట్ టు మై గ్రాండ్ మదర్స్ హౌస్. బట్ ఎవ్రీ సమ్మర్ వెళ్తుండేవాడిని. ఒక సమ్మర్ కాదు కదా. సో లాస్ట్ సమ్మర్ వెళ్ళాను అనుకోండి, ఐ వెంట్ టు మై గ్రాండ్ మదర్స్ హౌస్ లాస్ట్ సమ్మర్. బట్ ఇక్కడ రిపీటెడ్గా జరుగుతూ ఉండింది, అది పాస్ట్లో. ఓకేనా? రిపీటెడ్ యాక్షన్స్ చెప్పినప్పుడు యూస్ టు వాడతాం. అక్కడే మనము వుడ్ అనేది కూడా యూజ్ చేస్తాము. ఎక్కడ యూజ్ చేస్తాము వుడ్ అనేది? ఓన్లీ యాక్షన్లో, అంటే స్టేట్ ఆఫ్ యాక్షన్లో మాత్రమే. ఓకేనా? స్టేట్ ఆఫ్ బీయింగ్లో అవ్వదు, స్టేట్ ఆఫ్ పొజిషన్లో అవ్వదు. ఇక్కడ వుడ్ బీ అని రాయలేము, ఐ వుడ్ బీ ఇన్ హైదరాబాద్ అని చెప్పలేము. ఇక్కడ ఐ వుడ్ బీ ఇన్ హైదరాబాద్ అని చెప్తే అది రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే వుడ్ బీ అనేది మోడల్స్లో కూడా యూజ్ చేస్తాం కదా. ఓకేనా? అది గెస్సింగ్ వైపు వెళ్ళిపోతుంది. సో వుడ్ బీ, వుడ్ హ్యావ్ అనేది ఇందులో రాదు. రిపీటెడ్ యాక్షన్ ఇన్ పాస్ట్లో వుడ్ అనేది యూజ్ చేస్తాం. బట్ స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ యాక్షన్లో స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషన్లో యూజ్ చేయము. ఓన్లీ స్టేట్ ఆఫ్ యాక్షన్లోనే ఇది యూజ్ అవుతుంది. వుడ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషన్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ స్టేట్ ఆఫ్ యాక్షన్. అర్థమవుతుందా గైస్? ఇప్పుడు చూద్దాం, ఇంకా ఎగ్జాంపుల్ రాద్దాం వుడ్ మీద. So when I was a child, I would go to my grandmother's. My grandmother's house every summer. ఓకేనా గైస్? ఎవ్రీ సమ్మర్ అనేది గ్రాండ్ మదర్ అదేనా? సో వెన్ ఐ వాజ్ అ చైల్డ్, ఐ వుడ్ గో టు మై గ్రాండ్ మదర్స్ హౌస్ ఎవ్రీ సమ్మర్. ఇక్కడ మై రాయలేదు యాక్చువల్గా. వెన్ ఐ వాజ్ అ చైల్డ్, ఐ వుడ్ గో టు మై గ్రాండ్ మదర్స్ హౌస్ ఎవ్రీ సమ్మర్. నేను వెళ్తూ ఉండేవాడిని. ఎక్కడికి? మా అమ్మమ్మ గారి ఇంటికి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఆమె స్కూల్కి వెళ్తూ ఉండేది. ఏం చెప్తాము? షీ వుడ్ గో టు స్కూల్ వెన్ షీ వాజ్ అ చైల్డ్. ఆమె చైల్డ్గా ఉన్నప్పుడు వెళ్తూ ఉండేది. ఓకేనా? ఇంకేం చెప్తాము ఎగ్జాంపుల్స్? వుడ్ ప్లాంట్స్కి, వుడ్ వాటర్ ప్లాంట్స్ డైలీ చేస్తూ ఉండేవాడు. బిఫోర్ పాండమిక్. సో బిఫోర్ పాండమిక్ ఐ వుడ్ ఏం చెప్తాము? ఐ వుడ్ గో టు థియేటర్స్ అని చెప్తాం. ఐ వుడ్ గో టు థియేటర్స్ టు వాచ్ మూవీ. ఐ వుడ్ గో టు థియేటర్స్ టు వాచ్ మూవీస్. థియేటర్స్కి వెళ్తుండేవాడిని వాచ్ చేయడానికి మూవీస్. ఓకేనా? బిఫోర్ పాండమిక్. సో ఆఫ్టర్ పాండమిక్ సో ఐ వుడ్ వాచ్ చూస్తూ ఉండేవాడిని. ఐ వుడ్ వాచ్ మూవీస్ ఆన్ ఓటీటీ. ఓకేనా? ఓటీటీలో చూసేవాడిని. బట్ ఇప్పుడేంటి, నేను ఈ రోజుల్లో మూవీస్ అనేది చూడడం లేదు. ఐఎమ్ నాట్ వాచింగ్ మూవీస్ దీస్ డేస్.
చెప్పొచ్చు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది కదా, దీస్ డేస్ నో డేస్ వస్తున్నప్పుడు. సో మీకు చెప్పాను. సో ఆఫ్టర్ పాండమిక్ ఐ వుడ్ వాచ్ మూవీస్ ఆన్ ఓటీటీ. ఆఫ్టర్ పాండమిక్ తర్వాత ఏమైంది, నేను ఓటీటీస్లో మూవీస్ చూస్తూ ఉండేవాడిని, ఇప్పుడు అసలు చూడడం లేదు. అంటే పాస్ట్లో. ఓకేనా, అర్థమవుతుందా గైస్? ఇంకేం చెప్తాము అంటే బిఫోర్ పాండమిక్ ఏమైంది, ఐ వుడ్ గో టు థియేటర్స్ టు వాచ్ మూవీస్ చూడడానికి థియేటర్ వెళ్తూ ఉండేవాడిని. ఐ వుడ్ eat street food before pandemic. Before pandemic I would eat street food before pandemic ముందు తింటూ ఉండేవాడిని స్ట్రీట్ ఫుడ్ అనేది. ఓకేనా, ఇంకేం చెప్తాము, he would play cricket. ఏం చెప్తామో, అతను ఆడుతూ ఉండేవాడు. సో బిఫోర్ he met with an accident. అతనికి యాక్సిడెంట్ గురయ్యే ముందు అతను ఆడుతూ ఉండేవాడు. హీ వుడ్ ప్లే క్రికెట్ అనే ఆడుతూ ఉండేవాడు. బట్ యాక్చువల్గా అతనికి యాక్సిడెంట్ అయ్యే ముందు అతను ఆడుతూ ఉండేవాడు. అర్థమవుతుందా గైస్? అంటే రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ పాస్ట్ కదా. పాస్ట్లో ఒకటి నేను తినేవాడిని అంటే, నేను తిన్నాను అంటే ఐ ఏట్ స్ట్రీట్ ఫుడ్, తిన్నాను, ఒక్కసారి అయిపోతుంది. బట్ రిపీటెడ్గా జరిగి ఉంటుంది కదా, పాస్ట్ అంటే రిపీట్గా జరిగి ఉంటుంది. అందుకే నేను చెప్తాను, టెన్స్ వేరు, టైం వేరు. టెన్స్లో పాస్ట్ టెన్స్లో టైం ఉంటుంది, ప్రెజెంట్ టెన్స్ టైం ఉంటుంది, ఫ్యూచర్ టైం ఉంటుంది, పాస్ట్ టైం ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, రిపీటెడ్ జరుగుతూ ఉంటుంది కదా, రిపీటెడ్ యాక్షన్స్ ఉంటాయి కదా. ప్రెజెంట్లో ఎలాగుంది, ప్రెజెంట్ ఇండెఫినెట్ అంటే ఏంటిది, ప్రెజెంట్ ఇండెఫినెట్ అంటే ప్రెజెంట్ టెన్స్. అది ప్రెజెంట్ టెన్స్లో ప్రెజెంట్ టైం ఉంది, పాస్ట్ టైం ఉంది, ఫ్యూచర్ టైం ఉంది. అందుకనే రిపీటెడ్ యాక్షన్స్ అనేది హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాము మనము. సో డైలీ అంటాము, వీక్లీ అంటాము. అంటే ఏంటి, ఈరోజు జరుగుతుంది, రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది. మరి ప్రెజెంట్ టెన్స్ అంటున్నాం కదా, అంటే టైంని మనం కరెక్ట్గా ఎస్టిమేట్ చేయలేం కాబట్టి ఇండెఫినెట్ అన్నాము. అందుకనే ప్రెజెంట్ ఇండెఫినెట్ అని ఎందుకు అంటున్నాం, మనం చెప్పలేము కాబట్టి ప్రెజెంట్ ఇండెఫినెట్. అందుకే టైమ్స్ కరెక్ట్గా చెప్పలేము మనం. ఎప్పుడు డైలీ అంటే ఎప్పుడు, నిన్న వస్తుంది, ఈరోజు వస్తుంది, పాస్ట్ టైం ఉంది, ప్రెజెంట్ టైం ఉంది, ఫ్యూచర్ టైం కూడా ఉంది. అందుకని ప్రెజెంట్ ఇండెఫినెట్ అన్నాము. సో అదేమవుతుంది, రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ప్రెజెంట్ అని చెప్పచ్చు మనం. అంటే గ్రామటికల్గా అక్కడ రాసి ఉండదు, ఏ బుక్స్లో కూడా రాసి ఉండదు. నేను చెప్పినా ఎవరు అగ్రి చేయరు. ఓకేనా, ఇంకా వాళ్ళకి ఏంటి ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు మీరు. బట్ యాక్చువల్గా రాసి ఉండాల్సిన అవసరం లేదు, దాని అర్థం అదే కదా. అదే మనకి అర్థం. ఎలాగైనా పిలుచుకున్నా మనకి అర్థమవుతుందా లేదనేది కావాల్సింది ఫైనల్గా. సో నిన్న జరిగింది, ఈరోజు జరిగింది, రేపు జరుగుతుంది అంటే ఆమె ఈరోజు ఆఫీస్కి వెళ్తుంది, రేపు ఆఫీస్కి వెళ్తుంది, నిన్న కూడా వెళ్ళింది. షీ గోస్ టు ఆఫీస్ డైలీ అంటాము. రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద ప్రెజెంట్. అదే రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ కూడా ఉంటుంది కదా, అప్పుడేం చెప్తాము, యూజ్ చేస్తాము. అది స్టేట్ ఆఫ్ బీయింగ్ అయితే పర్వాలేదు, స్టేట్ ఆఫ్ పొజిషన్ అయితే పర్లేదు. బట్ స్టేట్ ఆఫ్ యాక్షన్ ఉన్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. కానీ వుడ్ వచ్చినప్పుడు ఎప్పుడు యూజ్ చేయాలి, వుడ్ వచ్చినప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్లో అవ్వదు, స్టేట్ ఆఫ్ పొజిషన్లో అవ్వదు, ఓన్లీ స్టేట్ ఆఫ్ యాక్షన్లోనే అవుతుంది. అందుకే అదొక లిమిట్ ఉంది. అక్కడ వుడ్ యూజ్ చేయొచ్చు, యూజ్ టు లాగా అని చెప్తారు, కానీ చెప్పిన తర్వాత లాస్ట్లో మళ్ళీ చెప్తారు టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా. ఏంటిది, ఇది యూజ్ చేయకూడదు, యాక్షన్స్ ఓన్లీ యాక్షన్స్లో వర్బ్లో ఉన్నప్పుడే యూజ్ చేయాలి అని చెప్తుంటారు. వర్బ్ ఏంటి, వర్బ్ అంటే ఏంటి, వర్బ్ మనకి యాక్షన్ ఉన్నప్పుడు. ఓకేనా, అర్థమవుతుందా? ఓకేనా, ఐ వుడ్ మేక్ యూట్యూబ్ వీడియోస్ అనేది చేస్తూ ఉండేవాడిని, ఇప్పుడు చేయడం లేదు. పాస్ట్ కదా, రిపీటెడ్ యాక్షన్ పాస్ట్. ఓకేనా గైస్, దిస్ ఈస్ ద సెకండ్ యూసేజ్ ఆఫ్ వుడ్. ఇఫ్ యూ వాంట్ అస్ టు కంటిన్యూ దిస్ సిరీస్, ప్లీజ్ గివ్ సో మెనీ లైక్స్. చాలా లైక్స్ ఇవ్వండి, అలాగే వ్యూస్ అనేది ఇవ్వండి. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీకు తప్పకుండా మరిన్ని వీడియోస్ అనేవి వస్తాయి. అలాగే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు గైస్. మీరు లైక్ చేస్తే అప్పుడు మాకు అర్థమవుతుంది, ఓకేనా, ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేయాలి అని మీరు అనుకుంటున్నారు అని.
సో అప్పుడు మేము తప్పకుండా ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాము. ఎన్ని యూసేజ్లు ఉన్నాయి అన్ని యూసేజ్లు అనేది వుడ్ అనేది చెప్తాము. ఓకేనా? లైక్ మాత్రం చేయకుండా ఉండొద్దు, వ్యూస్ అనేది మాత్రం ఇవ్వకుండా ఉండొద్దు. సపోర్ట్ చేయండి మా ఛానల్కి. మేము ఇలాంటి వీడియోస్ అనేది మాకు ఎంకరేజ్ చేశారని మాకు ఒక ఎంతూజియాజం ఉంటుంది కదా, తప్పకుండా ఇలాంటి వీడియోస్ అనేది చేస్తాము. ఓకేనా గైస్? ఓకే.